నమస్తే ఎన్సీఎన్ న్యూస్ కి స్వాగతం. నేను ప్రశాంతి. ముందుగా బులెటిన్లో ముఖ్యాంశాలు. సార్వత్రిక ఎన్నికలకు మేమున్నామంటూ నిడదవోలు సర్కిల్ పోలీసుల ఆధ్వర్యంలో సాయుధ బలగాలతో కవాతు. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు సర్కిల్ పోలీసుల ఆధ్వర్యంలో రాబోయే పార్లమెంటరీ అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రజలను సంసిద్ధం చేసేందుకు కేంద్ర బలగాలతో నిడదవోలులోని వార్డులలో పోలీసులు సాయుధ బలగాలతో కవాతును నిర్వహించారు. ఎలక్షన్ విధుల కోసం వచ్చిన కేంద్ర బలగాలకు ఏరియాలపై అవగాహన పెంచుతూ ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకునేలా ఈ ప్రదర్శన చేపట్టారు. పోలింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో పోలింగ్ను నిర్వహించే విధంగా చర్యలు తీసుకోనున్నారు. అదేవిధంగా ఎన్నికల సంఘం ఉత్తర్వులు ఎవరైనా ధిక్కరించినచో వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటారు. అదేవిధంగా సమస్యాత్మకమైన గ్రామాలు ఏమైనా ఉంటే వాటిపై నిఘా పెట్టి ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు కృషి చేస్తారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ కె వెంకటేశ్వరరావు, నిడదవోలు పట్టణ ఎస్ఐ పులప అప్పారావు మరియు కానిస్టేబుల్స్, సాయుధ బలగాలు పాల్గొన్నాయి. बोल ही नहीं रहा है।